గడిచిన 10 మాసాలు ఏ విషయమై నువ్వు ఏడ్చావో, ఏ విషయమై నువ్వు కన్నీళ్లు గార్చావో, ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి గడిచిన 10 మాసాలు ఏడ్చావేమో, ఒకవేళ నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి గడిచిన 10 మాసాలు ఏడ్చావేమో, ఒకవేళ నీ గర్భాన పుట్టిన బిడ్డలను బట్టి గడిచిన 10 మాసాలు ఏడ్చావేమో, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి 10 మాసాలు నీవు ఏడ్చావేమో, ఒకవేళ ఈరోజు కూడా ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చావేమో, దేవుడు నన్ను ఆదరిస్తే బాగుండు, దేవుడు 4 ఓదార్పు మాటలు చెప్తే బాగుండు, దేవుడు నా కన్నీళ్లు తుడిస్తే బాగుండు, దేవుడు నా అంగలార్పును నాట్యంగా మారుస్తే బాగుండు. ఈ ఆరాధనకు ఒకవేళ ఏడ్చుకుంటూ వచ్చినా నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నవంబర్ మాసం దేవుడే నా కన్నుల నుండి నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుగాక. ఏ విషయమై గడిచిన దినాలలో ఏడ్చినా, ఏ విషయమై గడిచిన దినాలలో రోదన చేసినా మించిన సంతోషం ఈ నవంబర్ మాసంలో దేవుడు కలుగజేయునుగా. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తా. ఒక మాట దేవుని అడుగు, దేవా గడిచిన 10 మాసాలు నా స్థితిని గూర్చి ఏడ్చానయ్యా, ఈ నవంబర్ మాసంలో దుఃఖం కొట్టివేయబడిన మాసంగా మీరు చేయండి, కన్నీళ్లు తుడవబడిన మాసంగా మీరు చేయండి, అంగలార్పు నాట్యంగా మార్చబడిన మాసంగా చేయండి, నా కన్నీళ్లు తుడవబడిన మాసంగా చేయండి. అట్టి కృప మన ఒక్కొక్కరికి దయగల దేవుడు అనుగ్రహించునుగాక.